హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి మనము తిరుపతి నుండి తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారికి ఎలా చేరుకోవాలి, అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ముందుగా తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్నే మనకు తిరుచానూర్ వెళ్ళడానికి చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆర్టీసీ బస్సెస్ వచ్చేసి మనకు ఈచ్ వన్ పర్సన్కి వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనకు తిరుచానూరు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడికి మనకు 10 to 15 మినిట్స్లో మనము తిరుచానూరు అయితే చేరుకోవచ్చు. ఇక్కడికి చేరుకోగానే మనకు గేట్ నెంబర్ 3 దగ్గర మనకు లాకర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మనకు మొబైల్స్ కానీ, బ్యాగ్స్ కానీ, చెప్పులు కానీ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు లాకర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి దర్శనానికి సర్వదర్శనంతో పాటు మనకు స్పెషల్ ఎంట్రీ దర్శనాలు వచ్చేసి 100 రూపీస్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనకు వితిన్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపే అమ్మవారి దర్శనం అయితే అయిపోతుంది. ఇంకా మనకు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనకు లోపల ఎలాంటి దీపారాధన కానీ, కొబ్బరికాయలు కొట్టడానికి ఎలాంటి ప్లేసెస్ అయితే ఉండదు. మనకు అమ్మవారి టెంపుల్ ఆపోజిట్లోనే అఖిలాండము అని ఉంటుంది. ఇక్కడే మనము అమ్మవారికి దీపారాధన కానీ, కొబ్బరికాయలు కానీ ఇక్కడే మనకు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. దాని తర్వాత మనకు ఇక్కడ టెంపుల్కి బ్యాక్ సైడ్లోనే అమ్మవారి పుష్కరిణి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. దాంతోపాటు మనకి పుష్కరిణికి ఆపోజిట్లోనే శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. అలాగే ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.